అయితే చిన్మయి గారు ఈ సందర్భాన్ని అంటే ఈ మాటకి సంబంధించి ఆయన చెప్పింది ఏంటంటే, మేము అందరం ఒళ్ళు కప్పుకొని అంటే చీరలు, నగలు, కమ్మలు, మంచి జడేసుకొని ఉంటాం. మరి అత్యాచారాలు అనేవి ఆగిపోతాయా? అని ఆవిడ ఒక క్వెషన్ వేయటం ఒక జరిగింది. విషయం ఇప్పుడు మంచి ప్రశ్న. వెరీ గుడ్. అసలు మంచి ప్రశ్న ఇది అమ్మాయి. ఒక విషయం గుర్తుపెట్టుకున్నానా, అంత బాగా ఉంటేనే అవి అకృత్యాలు Right. జరుగుతాయి కాబట్టి. ఇలా ఉంటే అంత ఇంకెలా? బాగా ఉంటే, అంత నిండు కప్పుకున్న సరే అకృత్యం అంటే అటువంటి దుర్మార్గ ప్రపంచంలో ఉన్నాం. కొన్ని కొన్ని ఇతర వ్యక్తులు మనల్ని ద్వేషించేవారు కేవలం అటువంటి నరకంలో పుట్టిన వాళ్ళే. అటువంటి కిరాతకులు అటువంటి జనారణ్యంలో మనము అసభ్య నిండ కప్పుకొని పట్టుచీర కట్టుకొని జాగ్రత్త వెళ్తున్నా చాలామందికి మంచి కనిపించిన కొంత చెడ్డ వాళ్ళ వల్ల నరక కూపంలో పడేటువంటి పనులు చేస్తారు కాబట్టి మనం మొత్తం ఇప్పుకొని ఉంటే ప్రతి ఒక్కడు రేప్ చేయాలనిపిస్తుంది, ప్రతి ఒక్కడికి మానభంగం చేయాలనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వస్త్రధారణ వద్దు అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని గమనించుకుంటే ఇలా ఉంటే తగ్గిపోతాయంటే తగ్గిపోవచ్చేమో, తగ్గిపోతాయి. ఎందుకంటే మీరు వీరనాలిగా మారిపోతారు, మీరే సంప్రదాయాన్ని పట్టుకొస్తారు. అవతల వాడు చూడగానే మీకు అసభ్యమైనటువంటి కనబడిపోయేసరికి ఎందుకు లేనా ఆవిడతో మనం పెట్టుకోవాలనుకుంటాడు. వానికి ఆ కాముకమైనటువంటి బుద్ధి కలిగినప్పుడు వానికి కాముక చచ్చిపోతుంది కదా, కోరిక చచ్చిపోతుంది కదా. చనిపోయినప్పుడు వాళ్ళకి 100 మందిలో 10 మంది చెడ్డవాళ్ళు ఉంటారు, 90 మంది మంచి వాళ్ళు ఉంటారుగా. ఆ 90 ఇప్పుడు ఉన్నటువంటి 100 మందిలో చెడ్డవాళ్ళందరూ 90 మంది మంచిగా మారిపోతారు మీరు నిండు వస్త్రధారణ వేసుకోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే, నువ్వు అందంగా ఉండదని చెప్పలా, నువ్వు శరీర అవయవాలు కనబడకుండా నువ్వు మంచి మోడర్న్గా ఉండు, నో ప్రాబ్లం. అలాంటి మోడర్న్గా ఉండు. పొన్న మన జరిగినటువంటి ఈ ప్రపంచ అందాల పుట్టిలలో చాలామంది చేనేత వస్త్రాలు వేసుకొని వచ్చారు. చాలామంది చేనేత వస్త్రాలు వేసుకొని వచ్చారు. ఒక జింబాబ్వే అమ్మాయి అయితే గట్టిగా మొత్తం నిండుగా తెల్ల చీర కట్టుకొని అందమైనటువంటి గోల్డెన్ చీర కట్టుకొని వచ్చింది బయటికి. వెస్ట్ ఇండీస్ జింబాబ్వే అమ్మాయి. నేను చూశాను ఆ విషయం కూడా. అంటే చీర అందంలో ఉంటుంది, అందంలో చీర ఫస్ట్ ప్రైజ్లో ఉంటుంది కాబట్టి మిగతా ఉండొద్దని కాదు. కానీ అసభ్యమైనటువంటి వస్త్రధారణ అనేది నీకు ఎప్పటికైనా నాశనం కలిగిస్తుంది, ఖచ్చితంగా కలిగిస్తుంది. ఎవరికి ఇంకోటి తప్పుగా అనుకోవద్దు, నాలాంటి పురోహితుల కానికులకు కూడా మీకు ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా అటువంటి కనబడ్డప్పుడు అనవసరమైనటువంటి స్ఖలనం జరుగుతుంది. ఎందుకంటే పచ్చి చెప్పాలని నేను ఓపెన్ చెప్తున్నా విషయాన్ని. కాబట్టి జాగ్రత్తగా ఉంటే పోయేదే ఉంది నీకు. ఇలా జరిగినప్పుడు వాడు ఏదో చేయాలనుకుంటాడు, తప్పు చేయాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది ఆ విషయం. దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలిగా మీరు.